ఎవరైతే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నారో వారు ఏం గుర్తు చేసుకోవాలంటే, మేమే దేవుణ్ణి మర్చిపోయాము, అది గుర్తు చేసుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా మనము దేవుణ్ణి మర్చిపోయాం కాబట్టి మన జీవితంలో దేవుడు అంటే మనకు చాలా నెగ్లిజెన్సీ. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయారో వాళ్ళ విషయంలో నిజంగా వాళ్ళకి దేవుడు అంటే చాలా కేర్లెస్, అజాగ్రత్త, జాగ్రత్త లేనితనం, నాలిక బయటికి ఆడించేటువంటి గుణం, ఏముందిలే అన్నటువంటి ఫీలింగ్ ఎవరికంటే దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళకి. దేవుడు నిజంగా మన పట్ల ఎంత కృప కలిగి, ఎంత సహాయం చేసి, ఆయన మన కొరకు ఆయన మరణించి, అదొక్కటి చాలు. ఈ ప్రపంచానికి దేవుడు చేసిన త్యాగాల్లో ఆయన ఈ ప్రపంచం కొరకు మరణించడమే, మరణించి సమాధి చేయబడి మరలా మన కొరకు ఆయన తిరిగి లేచి, నేనున్నాను, మీకు నేను చూసుకుంటాను, అంతా నేనే చూసుకుంటానని భరోసా ఇచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది మనము దేవుణ్ణి మర్చిపోయి, మనం దేవుణ్ణి లెక్క చేయకుండా, మనం దేవుని పట్ల జాగ్రత్త చూపకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నిష్ఠూరమైన మాటలు.